ఓకే అండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి ఆనాపాన సతి ద్వారా ఆనాపాన సతి ద్వారా సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవించి సత్యాన్ని ఆచరించారు. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింప చేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, నవవిధ ధర్మాలు, నవరత్నాలు, మరి వాక్క్షేత్రము ఇలాంటివెన్నో కాన్సెప్ట్‌లు మనకి తెలియజేసి ఉన్నారు. మరి అవి మన చేత ఆచరింపజేయటానికి మరి శైలజ మేడం గారికి విజన్ వచ్చింది 2 సంవత్సరాల క్రితం. పత్రిజీ మహిళా చైతన్యము అనే విజన్ వచ్చింది. మరి పత్రి మేడం గారి ఆధ్వర్యంలో వారు మరి 2 సంవత్సరాల నుంచి గూడా మరి అఖండ విజయంతో ఎక్కడికైనా వెళ్ళినా 3 రోజులు వర్క్‌షాప్‌గా చేయటం జరుగుతుంది. మరి సక్సెస్ అయ్యింది. మొన్ననే మరి గురు పౌర్ణమి రోజున 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని, మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాము మనందరం. మరి అక్కడ ఏం జరుగుతది? రోజుకి 10 గంటల ధ్యానము. తర్వాత సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాల మీద అవగాహన, పూర్తి అవగాహన ఇవ్వటం. తర్వాత సార్ ఏదైతే చెప్పారో కాన్సెప్ట్‌లు అవి మళ్ళీ కొత్త వారికి గాని, పాత వారికి గాని దానిలో అర్థము, అంతరార్థము, పరమార్థం తెలియజేయడం జరుగుతుంది మేడం గారు. తర్వాత థియరీయే కాక ప్రాక్టికల్స్ గూడా ఉంటాయి. ప్రాక్టికల్స్‌లో ఏంటంటే, ఈ జీవాత్మే పరమాత్మ అన్న కాన్సెప్ట్ చెప్తారు. మరి కర్మ ప్రక్షాళన గురించి చెప్తారు. మరి అందరం కలిపి సామూహికంగా ధ్యానం చేస్తే మన కర్మ ఎలా ప్రక్షాళన అవుతుందో గూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. నేచర్‌తో అనుసంధానము. తర్వాత మరి మన లోపల మనోభావాలు ఏవైతే ఉన్నాయో సరికానివన్నీ బయటికి వెళ్ళిపోయి, సరైన భావాలతోటి మనం ఎలా మెసలాలి అన్నది గూడా ఆ ప్రాక్టికల్‌లో చూపిస్తారు. తర్వాత పాట ద్వారా డాన్స్ చేసి ఆ డాన్స్ తోటి మనం ఎంత చైతన్యం పొందొచ్చు, ఎంత బ్రహ్మానంద స్థితికి వెళ్ళొచ్చని గూడా మరి మేడం గారు చేపీయటం జరుగుతదండి. అందరము పత్రిజీలమే అన్న భావనతో తీసుకొస్తారు మేడం గారు. మరి ఈ అద్భుతమైన పత్రిజీ మహిళా చైతన్యము రాజమండ్రి శైలజ మేడం గారి టీమ్ ద్వారా మరి అద్భుతంగా కొనసాగుతుందండి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మానస సరోవరంలో మరి రామిరెడ్డి గారి పిరమిడ్‌లో మనకి వారి ఇవ్వటం జరిగింది. క్లాస్ పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వటం జరిగింది. మనందరం గూడా ఈ నెల 27, 28, 29 తేదీల్లో మరక్కడికి వెళ్లి, మరి ధ్యానాన్ని నేర్చుకుని, మనం గూడా జ్ఞానం పొంది, మరి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనసా, వాచా, కర్మణ అందరికి ప్రార్థన వినయంగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈ జూమ్ జట్ల తిరిగి మళ్ళీ మన సీతా మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. థాంక్ యూ మేడం గారు. థాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. అందరికీ జూమ్‌లో ఉన్నోళ్ళ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాలమ్మకు సౌండ్ కొంచెం. అవునా? సౌండ్ బ్రహ్మర్షి స్లోగా. పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శైలజ మేడంకి, లలిత గారికి, సుష్మా గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. నాకు పెద్ద అనుభవాలేమి ఉండవండి. ఏమీ కనిపించవు. కానీ నా నా జీవితం చిన్నప్పుడు అంతా అడవి ప్రాంతంలోనే మేము అంటే మాకు తెలీదు గదండీ అప్పుడు. అదంతా అడవి అనుకునేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది. అదంతా ప్రకృతిలోనే మా జీవితం గడిపాము అనేది. భద్రాచలం దగ్గర వెంకటాపురం అని ఉండేదండి. చిన్న పల్లెటూరు. మాకు ఊహ తెలియకుండానే మా నాన్నగారు, మా అమ్మగారు అక్కడికెళ్ళిపోయారండి. మేము ఎక్కడ పుట్టామంటే అమలాపురాన్ని పుట్టాము. అక్కడ మేము పెరిగామనమాటండి. అక్కడ ఆ అడవి ప్రాంతంలోనే ఆ ఎనర్జీ, ఆ సీతాకోకల చిలుకలు నాకిప్పటికీ గుర్తుందండి. ఆ చిలకలు ఎగురుతుంటే నేను కూడా వాటి వెనకాల పరుగులు పెట్టేదాన్నండి. ఆ చెట్లెక్కి, ఆ అడవిలో ఆ చెట్లతోటి చాలా అనుసంధానంగా ఉండడం నాకిప్పుడు అనిపిస్తుందనమాటండి. ఎందుకు నేనలా ఉన్నాను అనేది నాకనిపిస్తుంది. మేమెక్కువ భద్రాచలం, సీలేరు, కూనవరం ఈ ప్రాంతాల్లో నేను ఎయిత్ క్లాస్ చదివేదాకా మేమక్కడే ఉన్నామండి. ఆ తర్వాత మేము రాజమండ్రి రావడం, అప్పటికి మాకు ఎన్‌వి అనేది తెలీదండి అసలు. తినేవాళ్ళం గాదు. మా అమ్మగారు ఒక్కరే తినేవారు. మా అమ్మగారు తింటుంటే అవన్నీ నేను కడుక్కొని నాకు వాంతులు అయిపోయినట్టు ఉండేదనమాట. ఆ గ్లాస్ ముట్టుకున్నా ఆహ్, అది ఎళ్ళేది కాదనమాటండి. చాలా సన్నగా ఉండేదాన్ని. అయితే నాకు ఎయిత్ క్లాస్‌లోనే మ్యారేజ్ చేసేయడం. ఆ! ఏ ఏ ఎంతమందండి 12 మంది, ఏడుగురేమో అన్నదమ్ములు, ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఉన్న ఉమ్మడి కుటుంబంలో నన్నివ్వడం జరిగింది. అక్కడ అందరూ కూడా వాళ్ళందరూ శాకాహారులే.
నాకేమో వాంతులయిపోయాయండి ఆళ్ళు తింటుంటే. కానీ అదేదో మాయ అంటారు చూసారు? అలాగే భర్త మన ఉంటారు గదా! భర్తకు వండి పెట్టాలి, నేర్చుకోవాలి ఈ తపనలో అది నేను గూడా అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత తర్వాత నా జీవితం అంతా చాలా వాళ్ళు ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం, ఆస్తి ఉంది. కానీ నా లోపల నాకు చిన్న వయసు. అందులో అక్కడ ఉన్న పిల్లలు చాలామంది ఉండేవారు. నాకెవరి పిల్లలేంటో గూడా తెలిసేది కాదు. ఆ తర్వాత నాకు ఒక పాప, బాబు పుట్టడం నేను గూడా ఇంక అందులో కలిసిపోయానింక. అంతే గదండీ! ఒక మాయ ప్రపంచంలోకెళ్ళిపోతాం. మనం ఎలా ఉన్నామన్నది మనం మర్చిపోతాం. అలాగా అలా ఎళ్ళిపోయాము. ఆ తర్వాత అయన్నీ కూడా నాకు అలవాటయిపోయింది. నేను కూడా వండడం, పెట్టడం అయన్నీ చేసేదాన్ని. కానీ లోపల ఇది కాదు, ఇది కాదు ఏదో అందుకోవాలి. ఆ ఉమ్మడి కుటుంబంలో అంతమంది ఉన్నా సరే నాకు అడవిలోకెళ్ళిపోవాలి. అడవిలోకెళ్ళిపోయి ఏం జేస్తాం? అనేది ఒక క్వెషన్ మార్క్‌గా అనిపిచ్చేదండి. అంటే నాకు తెలీదు. నాకు ఆత్మ చెప్తుందనేది నాకు తెలీదు. ఆ తర్వాత నేను రాజమండ్రి మేము మెండపేట దగ్గర నేలటూరండి మా అత్తోరిది. రాజమండ్రి రావడం, పిల్లల పెళ్ళిళ్ళు మామూలే కదండీ! అయితే మా వారు అందరికీ వచ్చినోళ్ళందరికీ వండి పెట్టమనేవారండి. ఎప్పుడు నేను వంటింట్లోనే ఉండేదాన్ని. ఆ వండడం, పెట్టడమే అని నాకు తెలుసు. అంతలాగా లేదు అనేది లేకుండా ఆయన అలాగా చాలా బాగా మెయింటెనెన్స్ అయ్యేవాళ్ళం. ఉన్నా లేకపోయినా. ఆయన లాస్ అవ్వడం, ఆ తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, మేము గుడివాడ ఎళ్ళడం, అక్కడ షాప్ పెట్టడం. నాకేమో ఈ బాబు గురించి నేను ఆ షాప్ దగ్గర ఉండిపోవడం జరిగిందండి. ఆ షాప్‌లో నేను ఎళ్లి కూర్చునేదాన్ని. ఎవరైనా వచ్చి షాప్ మీదమ్మా అంటే నాకు నాది కాదనేదాన్ని. అది నాకు అర్థమయ్యేది గాదండి. అప్పటి నుంచి ఇంక నాకు స్టార్ట్ అయిపోయిందండి లోపల. ఇది నాది కాదు. ఇది నేను ఏదో పట్టుకోవాలి అని. ఆ స్టార్ట్ అవ్వడం ఏంటంటే నేను గురువుని కనుక్కోవాలి. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఎక్కువ వినేదాన్నండి. అప్పుడు నేను ఒక గురువుని పట్టుకోవాలని ఎక్కువ నా లోపల ఉండేది. శివాలయానికెళ్ళేదాన్ని. ఒక గురువుని చూపించమని అడిగేదాన్ని. అలా 3 సంవత్సరాలు ఉన్నానండి. ఆ తర్వాత తర్వాత నేను రాజమండ్రి వచ్చేసాను. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. నాకు చాలా సహకారం చేశారండి. మా అక్క, మా బావ గూడా. ఒంటరిగా ఉంటాను అంటే వాళ్ళు చాలా ఏర్పాట్లు చేశారు. సహాయం చేశారు వాళ్ళు. అలాగే మా పిల్లల విషయంలో కూడా మా అక్క, మా బావ చాలా సహాయం చేశారండి. వాళ్ళకి కృతజ్ఞతలండి. ఒక్క నిమిషం అండి. ఆ తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఏదో అందుకోవాలి. లేదంటే ఒక ఆశ్రమానికెళ్ళిపోవాలి. ఆ ఆశ్రమంలో జాయిన్ అయిపోవాలి అనే తపన ఉండేదండి. అప్పుడు మా అమ్మాయి చెప్పిందనమాటండి. "లేదమ్మా ఆశ్రమాలు బాగోవు. నువ్వు యూట్యూబ్ కొట్టు నీకేది కావాలో అది దొరుకుద్ది" అనేసి అంది. మరి మా పాప చెప్పిన విధానంగా నేను యూట్యూబ్ చేస్తుంటే నాకు పిఎంసి అని తెలీదండి. పిఎంసి ఛానెల్ కనెక్ట్ అవ్వడం. అప్పుడు నేను స ఇది నం చాలా ఆట్లికెళ్ళానండి. కానీ ఎక్కడ నా గురువుంటే గూడా ఎళ్ళిపోయేదాన్ని. కానీ ఎక్కడా నాకు నచ్చలేదండి. ఎప్పుడైతే నేను ఈ శ్వాస మీద ధ్యాస అనేది నాకు తెలీదు. నందా సారు చెప్పడం ఇన్నాను. అలా కూర్చునిపోయానండి. కూర్చునిపోతే ఇంక అలాగ నాకు తెలియకుండానే నేను గంటలు గంటలు కూర్చునిపోయేదాన్ని రాత్రుళ్ళు. ఒక్కదాన్నే ఉండేదాన్నిగా అలా చేసుకునేదాన్ని. అలా స్టార్ట్ చేశానండి. నాకేమో అద్దింట్లో ఉండేదన్నప్పుడు ఇక్కడ నాకు ఇల్లు లేక మా అమ్మాయాళ్ళు రెన్ కరోనా టైంలో వాళ్ళు నా దగ్గరికి రావడం, నేను అద్దెకి ఉండడం ఏంటనేది ఆళ్ళు బాధపడి వాళ్ళు ఇల్లు కొనడం. ఆ తర్వాత నాకు ఇల్లు కొనిచ్చేసి వాళ్ళెళ్ళిపోయారనమాటండి. ఇంక ఈ ఇంట్లోకొచ్చాక ఇంక అద్భుతం అనమాటండి నా సాధన. ఇంకా అంటే చూడండి శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే మనకేం కావాలి అనేది విశ్వం ఇచ్చేస్తది అని ఒక ఉదాహరణ అనమాటండి. నాకు ఇల్లు కావాలని నేను అనుకోలే. అద్దింట్లో ఉంటున్నానని బాధపడ్డా. ఇదేంటి నేను అద్దింట్లో ఇలా ఎన్నాళ్ళుంటాను అనేసి అనుకున్నాను. కానీ వాళ్ళ రూపంలో నాకు ఆ కోరిక తీరిపోయిందండి. మనమేమి అడగక్కర్లేదండి. మనకేది కావాలో మనం శ్వాస మీద ధ్యాస పెట్టి, మనం హార్ట్‌ఫుల్‌గా ధ్యానం చేస్తే మనకేది కావాలో విశ్వం ఇచ్చేస్తది అనేది నా అనుభవపూర్వకంగా చెప్తున్నానండి. ఆ తర్వాత నేను ఇదేదో బావుంది అని గంటలు గంటలు కూర్చుని పోయేదాన్నండి. మా అక్కకి, మా మా అమ్మకి ఒకసారి వీధిలో ఏదో నైట్ గొడవవుతుంటే నాకు తెలియకుండానే నేను కూర్చునిపోయానండి. మా అమ్మగారు లెగిసెళ్ళి అంత జనం ఎళ్ళిపోయి అంతలా చూస్తున్నారంట. నాకేం తెలీదు. నేను ఆ గదిలో నేను కూర్చునిపోయాను. మా అమ్మ తెల్లవారి "ఏంటమ్మా నువ్వు అలా కూర్చునిపోయావు?"
ఎంతమంది జనం వచ్చేసారు. అల్లకల్లోలం అయిపోయింది. నువ్వు లెగలేదు అని మా అమ్మగారు భయపడ్డారండి. అప్పుడు నేను లేదమ్మా నేను ధ్యానం చేసుకుంటున్నాను అని అప్పుడు మా అమ్మకి, మా అక్కకి చెప్పడం మొదలుపెట్టాను. అలాగే ఇంకొక ఇద్దరికి చెప్పాను. అలాగే మా అక్క కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టిందండి. ధ్యానం చేశాక నాకు లోపల ఒక తృప్తనేది మొదలైందనమాటండి. ఒక శాంతి. అంతకుముందు ఒక ఏంటంటే ఇంకా ఏదో కనుక్కోవాలి, ఇంకా ఏదో పట్టుకోవాలి అని ఒక కోరికుండేది. అది లేదు. మనకు ఏదైనా సరే నాకు తృప్తొచ్చేసిందింక. లేదు ఇది బావుంది, ఇది బావుందనేది ఒక తృప్తనేది అంటే ధ్యానం అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మన లోపల ఎంత శాంతిగా ఉంటాము. నేను గురువుని చూడలేదు. ఆ తర్వాత మేము మా అక్క, నేను కలిపి పేరవరం వెళ్ళడం. అక్కడ సారొస్తారేమో అని చూసామండి. ఆ సంవత్సరం సార్ రాలేదు. అక్కడికెళ్ళాక ఆ జనాన్ని చూసి ఏంటి మేమిప్పుడు పట్టుకున్నామా? ఇంతమంది ఎప్పటి నుంచి చేస్తున్నారు. అసలు పత్రి సార్ నాకు తెలియకపోవడం ఏంటని ఒక అప్పటి నుంచి ఆయన్ని చూడాలి అని ఒక బాధ అనేది ఏర్పడిందనమాటండి. అక్కడి నుంచొచ్చాక ఇంక 6 గంటలు ధ్యానం మొదలుపెట్టాను. అంటే అండి ఒక మిరాకిల్. అక్కడ అందరూ మేము ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాం అంటే అసలే అయితే మేము సరిగ్గా చెయ్యట్లేదు. అయితే మనం ఇంకా గట్టిగా చెయ్యాలని మా అక్క నేను ఆహ్, అనుకోని వచ్చేసామనమాటండి. ఒక్కరోజు ఉందామని ఎళ్ళాము 3 రోజులు ఉండిపోయాం. ఒక్క చీర పట్టుకొని 3 రోజులు ఉండిపోయాం. వచ్చేసాక నేను పడుకుంటే ఎవరో నా మంచం దగ్గరికొచ్చి తెల్లవారుజామున 3 గంటలకి నన్ను ఇలా లెగదీయడం, నా ఆత్మ లోపల నుంచి నా శరీరం అలాగే ఉంది. నా లోపల నుంచి ఏదో పైకి లెగడం నేను చూసుకున్నాననమాటండి. వాళ్ళు నన్ను ఇలా చెయ్యి పెట్టి లెగదీసి "నువ్వు ధ్యానం చెయ్యి" అని చెప్పారండి. అంతే ఒక్కసారి ఉలిక్కిపడి లెగిస్తే ఎవరు లేరు. ఇద్దరు మగవాళ్ళొచ్చారు. ఒకళ్ళు మా నాన్నగారిలా ఉన్నారు. ఒకళ్ళు ఇంకొక ఆయన ఎవరో నాకు తెలీదు. వాళ్ళిద్దరూ వచ్చి "నువ్వు ధ్యానం చెయ్యి" అని చెప్పారనమాట. అప్పటి నుంచి ఇంక నేను తెల్లవారుజామున లెగిసి కూర్చోవడం నాకింక అలవాటయిపోయిందండి. ఆ తర్వాత మా వారు చనిపోయినప్పుడు కూడా ఆయన హార్ట్ అటాక్‌తో ఆయన బాధపడుతున్నప్పుడు అంతకుముందు నాకు నేను పడుకున్నానండి. ఆయనేమో హాల్‌లో కూర్చొనున్నారు. నాకు తెలీదు ఆయనకి హార్ట్ అటాక్ అని. అప్పుడు ఇంకా ఒక్క 10 నిమిషాల్లో ఆయన ప్రాణం పోద్దనగా నన్నొచ్చి ఎవరో లెగ్గొట్టారండి. అంటే చూడండి మన ఆత్మ మనతో కనెక్ట్ అయ్యి ఉంది. కానీ మనం దాన్ని మర్చిపోతాం. ఈ శరీరం మనది. ఈ శరీరం మీద మనం భ్రాంతి పెట్టుకుంటాం. లోపల ఉన్న ఆత్మతో మనం కనెక్ట్ అవ్వం. ధ్యానం అనేది చేసేసరికి మనం మన ఆత్మతో మనం కనెక్ట్ అయిపోతాం అనేది నాకు అర్థమైందండి. అప్పటి నుంచి నేను ధ్యానం 6 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఇంకా ఎలా ఉందంటే అండి ఆహ్, పూజ చేద్దామంటే పూజ దీపం వెలిగిస్తే మత్తొచ్చేసేది. ఇంకా ఈ ఎన్‌వి తినకూడదనేది మాకు తెలీదు. అక్కడికెళ్ళాక చెప్పారు గదా! ఎన్‌వి తిని ధ్యానం చేస్తే ఎలా ఉంది? తినకుండా చేస్తే ఎలా ఉందనేది మేము అనుభవపూర్వకంగా తీసుకొని మాకు మేమే మానేసామండి. మాకెవరు చెప్పలేదు. అలాగే పూజలు కూడా కూర్చొని దీపం వెలిగిస్తే విపరీతమైన మత్తొచ్చేసేదండి. అక్కడే కూర్చొని ధ్యానం చేసేసుకునేవాళ్ళం. మా అమ్మ అనేది "దీపం వెలిగించు, దీపం వెలిగించు" అనేది. ఆ తర్వాత ఇంక మా అమ్మ గూడా మానేసిందండి. తను కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టిందిగా. అలా మేము పూజలు మానేసాం. ఆ తర్వాత జ్యోతి గారిది యూట్యూబ్‌లో చూసి నేను ఆవిడకి ఫోను చేస్తే ఆవిడ కలగారి నంబర్ ఇచ్చారనమాట. అంటే నేను చేసేదేంటి నాకింకా ఎవరో దొరకాలి అని ఒక తపననమాట. ఆ తర్వాత కలగారు ఒక సంవత్సరం వరకు నేను ఆవిడ ఏం చూసుకోలేదు. ఫోనులోనే మాట్లాడుకునేవాళ్ళం. ఆవిడ రమ్మని అనేవారు. నేనెళ్ళేదాన్ని గాదు. అప్పుడు కరోనా భయాలు కదండీ! అలాగా ఆ తర్వాత వీళ్ళందరూ కలవడం, 41 రోజులు ఈళ్ళు 41 రోజులు ఇంటింటి ధ్యాన ప్రచారం చేయడం. మేము ఆ 41 రోజులు మా అక్క, నేను గూడా ఎంత దూరమైనా ఎళ్ళిపోయేవాళ్ళమండి. 41 రోజులు ఎళ్ళేసరికి ఒక ఎనర్జీ అనేది నాకు ఫార్మ్ అవ్వడం. అదేంటో నాకు తెలీదు. ఒక రకమైన భయం. కూర్చుంటే నాకు ఆ ఎనర్జీ తెలిసిపోయేదనమాటండి. అనుభూతి చెందేదాన్ని. అప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఎవరండి కళ గారు, వైజాగ్ జ్యోతి గారు, బాలగారు, భయపడకండి సీత గారు, సాధన మానకండి అని వాళ్ళు చెప్పడం. నేను అలాగా కంటిన్యూ చేశానండి. ఆ తర్వాత మా ఇల్లు ధ్యాన కేంద్రం చేయడం, తర్వాత శైలజ మేడం వీళ్ళందరూ కలవడం. చాలా అద్భుతం అండి. ఎంత అద్భుతం అంటే ఇంకా మనకి భౌతిక జీవితం అంటే మనకింకా గుర్తుండదండి. అంతకుముందు ఆళ్ళలా చేశారు, ఈళ్ళిలా చేశారు, వీళ్ళ గురించే మనం ఇలా అయిపోయాం అనేది ఇంక ఉండదండి. అంతా మనమే డిజైన్ జేసుకున్నాం. మన ఆత్మతో మనం ఎప్పుడూ కనెక్ట్ అయిపోయి ఉంటాం గదా! మనకొక మంచి ఫ్రెండ్ దొరికేసాడండి. ధ్యానం చేయగానే పత్రి సార్ అదే చెప్పారు. ధ్యానం చెయ్యండి, ధ్యానం చేయండి, గంటలు గంటలు కూర్చోండని ఆయన చెప్పేవారు. నిజంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి.
ఆ తర్వాత నాకు ఆయన కనిపించలేదు. ఆయన బాడీ వికెట్ చేసేసారు. నేను చూడలేదు. ఒక రకమైన ఏడుపనమాటండి. ఎవరైనా గురువు గురించి చెప్తే ఏడ్చేసేదాన్ని. నేను ధ్యానంలో కూర్చుంటే ఒకసారి నేను ఆయన్ని చూడడం జరిగింది. నాకు ఆ ఏడుపు కూడా తగ్గిందండి అప్పటి నుంచి. అంటే ఇదే సాక్ష్యమండి. ఆ ఏడుపు తగ్గింది చూసారు? అదే సాక్ష్యం. ఆయన నిజంగా నాకు కనిపిచ్చారు అనేది. ఆయన కనిపిచ్చాకనే నాకు ఎనర్జీ ఫార్మ్ అవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ఇంక నాకు ఆ ఎనర్జీ అలాగా నా ఒంటి మీద అలాగే ఉంటదండి. భయపడేదాన్ని. ఇప్పుడు ఆ ఎనర్జీతో నేను మాట్లాడుకుంటాను. ఆ ఎనర్జీ నాతో మాట్లాడుతది. నేనున్నాను నీ లోపల. నీ లోపల నేను గాయత్రి మాతనే ఉన్నాను. నీ పూర్ణాత్మ నేను అని ఆ ఎనర్జీయే నాకు స్వయంగా చెప్పడం, వాయిస్ ఇనపడడం అన్నీ జరిగినియనమాటండి. అంటే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిలోంచి వచ్చినోళ్ళమే మనం. మన సాధన చేయగా మనం ఎక్కడి నుంచైతే వచ్చామో అక్కడికి మనం కనెక్ట్ అవుతాము అనేది నాకు అర్థమైందండి. ఒంటరితనం అనేది నాకు అప్పటి నుంచి పోయిందండి. లోపల నేనున్నాను. నువ్వెందుకు భయపడతావు? ఎక్కడికైనా ఎళ్ళాలన్నా నాకు చాలా ధైర్యం చెప్పడం. అంటే నా లోపల నాకు ధైర్యం వచ్చేస్తుందనమాటండి. ఇంక సేవా కార్యక్రమాలు ఇంక మన గ్రూప్ ఉంది కదండీ! అద్భుతం. ఇంకా వీళ్ళందరూ మనకి ఆత్మ ఆత్మతో కనెక్ట్ అయిపోయి ఉంటారు. మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఇంతకుముందు ఫ్రెండ్స్‌ని అది వేరండి. అది ఫ్రెండ్స్ కాదు. అదంతా నటన. అంతకుముందు జీవితం అంతా నటించడమేనండి. ఇప్పుడు జీవితం అంతా జీవిస్తున్నాం. అద్భుతంగా జీవిస్తున్నాం. ఇంకేం చెప్పాలి చెప్పండి? చాలా బావుందండి. ఇంకా ఇంక ఇంతేనండి లలిత గారు. హ్మ్. మన పత్రిజీ మహిళా చైతన్యం గురించి, సుదర్శన చక్ర యాగం గురించి, మన సేవ గురించి, మరి మనం మేడం గారి ఆధ్వర్యంలో ఎలా చేస్తున్నాం అన్నీ చెప్పండి. అవునండి. అప్పటినుంచి ఇంక శైలజ మేడం మనకు కనెక్ట్ అవ్వడం. ఆ తర్వాత నుంచి ఆవిడ సేవ గురించి చెప్పడం. మనం ఎలా సేవ చేయాలి? మనం అందరం ఎలా ఫార్మ్ అవ్వాలి? అలాగే మహిళా చైతన్యంలో ఆవిడ ఈ జూమ్‌లో మమ్మల్ని జాయిన్ చేయడం. 3 గంటలు మెడిటేషన్‌లో మేము ఆవిడతో పాటు మేము ధ్యానం చేయడం. ఆ 3 గంటల మెడిటేషను తర్వాత మేము చేసే మెడిటేషన్ ఒక 6 గంటల మెడిటేషన్ దాకా పూర్తయ్యేదండి. ఒక్కోసారి 8, 7, 8 గంటలు కూడా చేసేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. ఆహా! ఆ జూమ్ ఆ జూమ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. మొత్తం ఎందరెందరో మాస్టర్‌ని తీసుకొస్తున్నారు. మనం చేసేది మనకి ఏదన్నా డౌట్లుంటే క్లియర్ అయిపోతున్నాయి. అలాగే శాకాహార ర్యాలీలు చేశామండి ఆవిడ ఆధ్వర్యంలో. ఆవిడ సేవ గురించి చెప్తారండి. అంతకుముందు చేసేవాళ్ళం. పౌర్ణం ధ్యానాలకెళ్ళేవాళ్ళం, పిరమిడ్‌లకెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. కానీ ఈవిడతో జాయిన్ అయ్యాక ఈవిడ పరిచయం అయ్యాక అంటే ఆవిడున్నారు. కానీ ఆవిడ ఎక్కువ కళగారితోటి ఎక్కువ పరిచయం ఉండేది. ఆ తర్వాత తర్వాత శైలజ గారితో మనం కనెక్ట్ అయ్యాం. అప్పుడు ఆవిడ సేవ గురించి చెప్పడం. ఇలా ఉంటదమ్మా, ఇలా చెయ్యండి, ఇలా చెయ్యాలి. ఈ సేవ చేస్తేనే మనం అన్నిట్లోని మన ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది అని చెప్పడం. ఇంకా మన టీమ్ అందరం గూడా అంత అద్భుతంగా సేవలు చేయడం. సుదర్శన యాగానికైతే మనం భిక్షాటన చేయడం చాలా బావుందండి. చాలా చేసాము. ఇంకా చెయ్యాలి. అందరూ గూడా ఇలాగే జూమ్‌లో అటెండ్ అవుతూ, సజ్జన సాంగత్యాలు చేస్తూ, మనం ఇలాగే ఇంకా ఇంకా మన ఆత్మ ఉద్ధరణ చేసుకోవాలండి. థాంక్ యూ అండి. 22 నిమిషాలు ఇంకెవరన్నా మేడం గారు మరి పార్టిసిపెంట్ మీ ధ్యాన అనుభవాలు చెప్పండి. మీరు ధ్యానం చేస్తుంటే మీ ఎనర్జీతోటి మాట్లాడతానంటున్నారు. మాట్లాడటం వల్ల మీరు ఏం పొందారు ఆనందంగా చెప్పండి? అంటే నాకు ధ్యానం చేసేటప్పుడు నాకు ఎనర్జీ ఫార్మ్ అయిందండి. ఫార్మ్ అయినప్పుడు నేను చాలా భయపడిపోయేదాన్ని. కూర్చోవాలంటే భయమేసేది. కళ్ళు మూయాలంటే భయమేసేది. అయితే నేను హైదరాబాద్ పిరమిడ్‌కి ఎళ్ళినప్పుడు, కత్తాల పిరమిడ్‌కెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక ఎన్నుపూసలోంచి ఒక పెద్ద 5 తలల సర్పం నా పైకి రావడం. "నువ్వు నన్ను బయట ఎతుకుతున్నావు. నేను నీలోనే ఉన్నాను. నీ గాయత్రి మాతను." నేను అమ్మవారి పూజలు ఎక్కువ చేసేదాన్నండి. దసరా నవరాత్రులు చేసేదాన్ని. అని ఆవిడ చెప్పడం జరిగిందనమాటండి. ఏంటిది నేనేదన్నా అలా ఊహించుకున్నానేమో అనేసి నేననుకున్నాను. నేను పెద్దగా పట్టించుకోలేదు.
ఏంటి నా లోపల దైవం ఉండడం ఏంటి అని అనుకున్నాను. ఆ తర్వాత తర్వాత నేను ఆవిడతో కనెక్ట్ అవ్వడం. అవును. అంటే నేను ఒప్పుకోలేదనమాటండి. ఆ ఎనర్జీని నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను చాలా ఫేస్ చేశానండి. ఇప్పుడు నేను ఆవిడనైతే ఎప్పుడైతే నా లోపల పరమాత్ముడు ఉన్నాడు అని నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో ఆవిడ నాకొక ఫ్రెండ్‌లాగా. నాకేదన్నా బాధ కలిగిందనుకోండి, నా లోపల నుంచి ఒక వాయిస్ ఒస్తది. ఆ వాయిస్ నేనున్నాను గదా! ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు అని ఆ వాయిస్ ఇనిపించడం నాకు చాలా ధైర్యం అనమాట. ఎంత ధైర్యం అంటే అసలు ఒక్కదాన్ని బయటికెళ్ళలేని దాన్ని ఇప్పుడు నేను ఒక్కదాన్ని దేనికైనా ఎళ్ళగలిగే స్థితికొచ్చాను. ఆ తర్వాత మా ఇంట్లో గూడా ధ్యాన కేంద్రం శైలజ గారు చేసుకోండమ్మా అనడం. చుట్టుపక్కలోళ్ళందరికీ సప్తాహాలు చేయడం. వాళ్ళందరినీ పిలవడం. వన్ డే క్లాసులు చేయడం. ఇందులో మా అక్క గూడా చాలా సహకారం చేస్తుంది. తను గూడా ధ్యానం చేస్తది. అలాగా ఇంకా భౌతిక జీవితం మర్చిపోతామండి. అంటే ఇప్పుడు వాళ్ళలాగా, వీళ్ళిలాగా వాళ్ళతో కూడా మాట్లాడం. ఒక వ మన ధ్యానం చేసే వాళ్ళతోటే మనం ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటాం. చూడండి ఎంత మిరాకిల్ అంటే ఒక మనిషి మన లోపల ఈ ఏంటి ఈ మనిషితో మనం మాట్లాడలేదు. ఈళ్ళతో మనం మాట్లాడలేదు అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఫోనొచ్చేస్తది. లేతే వాళ్ళని కలవడం జరుగుద్ది. అంతా మిరాకిలేనండి ధ్యానం అనేది. పత్రి సార్ అందుకే అంతలా ఆయన అందరికీ అంత ప్రచారం చేసి మనలాంటి ఆడవాళ్ళు నిజంగా ఇలా భర్త లేనోళ్ళ మీద సమాజం చాలా చిన్న చూపు చూస్తుందండి. ఆ ధైర్యంగా ఎదుర్కోవడం. ఇయన్నీ కాదు. మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉండడం అనేది చాలా అద్భుతంగా సార్‌కి కృతజ్ఞతలు చెప్పాలండి. సాధన ఎవ్వరు మానొద్దు. అలాగే సజ్జన సాంగత్యం మానొద్దు. పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదవడం కన్నా ముందు మన లోపల మన ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఆత్మజ్ఞానం. పత్రి సార్ చెప్పారు గదా! అనుభవమే జ్ఞానం అనేది. ఇప్పుడు నేను చెప్పింది గూడా అంతా నేను అనుభవించే చెప్తున్నానండి. అందుకని పత్రి సార్ చెప్పింది కూడా కరెక్టే. అనుభవే జ్ఞానం. ఆ జ్ఞానమే మనం అందరికీ పంచాలి. మనలో ఉన్నదంతా మనం పంచాలి అని నేను అనుభవపూర్వకంగానే చెప్తున్నానండి. మీ ఇప్పుడు అమ్మగారు ధ్యానం గురించి. మా అమ్మగారు మా అమ్మగారు మా అమ్మగారికి మా అమ్మగారికి కూడా ధ్యానం చేసేవారండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు చేసేవారావిడ. అది చేసినప్పుడు మేము పత్రి సార్ బాడీ వికెట్ చేసినప్పుడు పేరవరంలో సేతు క్లాస్ పెట్టారండి. అప్పుడు మాకు తెలీదు. 60 సంవత్సరాలు దాటినోళ్ళు తీసుకెళ్ళకూడదని. మాకెవరు చెప్పలేదు. మేము ఆవిడని తీసుకెళ్ళిపోయాం. 2 రోజులకి ఆవిడ ఆ ఎనర్జీ సిస్టానికి ఆవిడ హార్ట్ అటాక్‌లా వచ్చేసిందండి. అప్పటికప్పుడు మేము వెంటనే కారు కట్టించుకొని వచ్చేసాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, "ఈవిడకి హోల్స్ ఎయ్యాలి. కానీ ఈవిడ ఆ వయసుకి తట్టుకోలేదు. ఈవిడ ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళే ఉంటారు. తీసుకెళ్ళిపోండి" అని చెప్పారు. చెప్తే మాకు ఇంక మా అమ్మగారు అప్పటికి కొద్దిగా తింటున్నారనమాటండి. ఇంక మా అమ్మగారికి మేము ఒకటే చెప్పాం. "అమ్మ ఇంక ఈ వయసులో నువ్వు మానేసెయ్యి, ధ్యానం చెయ్యి" అని మాతో పాటు ఇంకా గంటలు గంటలు కూర్చోబెట్టేస్తే ఆవిడ కూడా గంటలు గంటలు కూర్చుంటారు. ఆవిడ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారండి ఇప్పుడు. అసలు ఏ ప్రాబ్లము లేదు ఆవిడకి. ఎలా ఉంటుందంటే అంతకుముందు నెలకి 2 సార్లు హాస్పిటల్‌కెళ్ళేవారు. ఇప్పుడు ఎప్పుడో ఓ 15 రోజులకో, నెలకో ఏదో జ్వరమో, దగ్గో వస్తది. దానికేదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండమ్మా. నన్నింకెక్కడికి తీసుకెళ్ళొద్దు అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారండి. అదండి. నాకు మేడం గారు రావట్లేదండి. కూడా పిచ్చి పిచ్చిలు హ్మ్. చెప్తున్నారు. కానీ చాలా అనుభవాలున్నాయి మేడం గారికి. అవునండి. చాలా అంటే నాకు అనుభవాలంటే పెద్దగా ఏం రావండి. కాపోతే నా ఎనర్జీతో నేను ఉండడం ఎంత కరెక్ట్ అంటే మరెవరన్నా ధ్యానం చేసేవాళ్ళకి నమ్ముతారులెండి. మామూలోళ్ళకి చెప్తే నమ్మరు కానీ, ఆ ఎనర్జీ మన చుట్టూరు ఉండడం, ఆ ఎనర్జీని నేను ఫీల్ అవ్వగలుగుతాను. ఎక్కడికన్నా ఎళ్తే నా ఎనర్జీ అక్కడున్న ఎనర్జీతో నేను కనెక్ట్ అవ్వగలుగుతాను. పత్రి సారు ఒకసారి నేను పోయిన సంవత్సరం ఆయన 24 తారీఖు జూలై 24 తారీఖు అక్కడికెళ్ళడం, నా లోపల ఎనర్జీతో, ఆయన ఎనర్జీతో నేను కనెక్ట్ అవ్వడం జరిగిందండి. నాకు చాలా బాగా అర్థమైందప్పుడు. ఓహో! అంటే ఆయన సమాధి దగ్గర అంత ఎనర్జీ ఉంటది అని నేను ఫీల్ అయ్యాననమాటండి. ఇవన్నీ మన లోపల ఎనర్జీ అనేది
ఏంటి అనేది ఫస్ట్ ఎవరికీ అర్థం నాకు కూడా అసలు ఏంటో నా చుట్టూ ఏదో తిరిగేస్తుంది అని భయపడేదాన్నండి. ఎంత భయమంటే ఎవరికన్నా నాకేదో పిచ్చెక్కిపోతుందేమో అన్నంత భయపడేదాన్ని. కానీ కలగారు, బాలగారు, జ్యోతి గారు కాదండి అంటే వాళ్ళు నాకు చెప్తుంటే కూడా అర్థమయ్యేది కాదండి. ఎనర్జీ అంటారేంటి? నేనేదో కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నాకిలా రావడం ఏంటి? ఎన్నో పూజలో చేశాము. ఎన్నో వ్రతాలు చేశాము. కానీ ఒక్క అనుభవం లేదు. అలాంటిది ఈ ఇంత అనుభవం, ఇంత ఎనర్జీ ఎంత ఫీలవుతున్నాము అంటే ధ్యానం అనేది మన లాస్ట్ జన్మ అని పత్రి సార్ చెప్తారు గదా! ఇప్పుడు నాకు అర్థమవుతుందనమాట. ధ్యానం అనేది ఎంత అద్భుతం. మనం అందరం చెయ్యాల్సిందే. ధ్యానం శ్వాసని మన లోపలికి తీసుకోవడం, వదలడం గమనిస్తూ ఉంటే, మన లోపలున్న ఎనర్జీ ఎలా బయటికొస్తుంది, మనం ఆ ఎనర్జీతో ఎలాగా ఉండగలుగుతాము, మన లోపలున్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తితో మనం ఎలా కనెక్ట్ అవుతాము. ఇచ్ఛాశక్తి అంటే ఆత్మ, జ్ఞానశక్తి అంటే మైండ్, క్రియాశక్తి అంటే శరీరం. చూడండి ఎంత అద్భుతంగా మనలో అంతా క్రియేట్ చేసేసి ఆ భగవంతుడు మనల్ని భూమి మీదకి అంటే మన సోలే మనం అన్నీ మన బాడీని తయారు చేసుకొని వచ్చింది. ఎందుకొచ్చింది? ఎందుకు మనం భూమి మీదకొచ్చాము? అనేదే మనం అందరం తెలుసుకోవాల్సింది. అంటే మనం ఈ ప్రకృతికి, ఈ భూమికి ఏదో చేయాల్సి ఉంది. మన పోయిన జన్మల కర్మలు గూడా ఏయో మనం తీసుకుంటాం. అయన్నీ ఇప్పుడు ఈ బాధలు, భయాలు ఈ ఏదైనా సరే పిల్లలు అనగా లేతే మన పక్కోళ్ళని తిట్టారంటాం. మనం ఎవరినో ఎప్పుడో బాధ పెట్టుంటేనే ఇప్పుడు వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు. అంటే ఇది మన కర్మ తెచ్చుకున్నాం. ఆ కర్మ ఇక్కడే మనం అనుభవించేయాలి. అప్పుడు మనం పరిపూర్ణంగా భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాం. ఏ శక్తిలోంచొచ్చామో మళ్ళీ ఆ శక్తికి మనం వెళ్ళిపోతాము. ఆ శక్తిలోకి మనం వెళ్ళాలి అంటే ధ్యానం అనేది చెయ్యాలి. చెయ్యాలి అంటే అది చేసినంత మాత్రాన అవ్వదండి. ధ్యానం చేసేస్తున్నాము అనుకుంటే కాదు. మన లోపల క్లియరెన్స్ చేసుకోవాలి. మన ఆత్మని ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలో ఏది చేసినా అంతకుముందేంటంటే ఈ శరీరం నాది అని అనుకునేదాన్ని నేను గూడా. ఈ శరీరమే నాది కాదు. ఇప్పుడు ఈ ఆత్మకి మనం వాహనమై ఉన్నాము. మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటున్నారంటే ఓకే. ఏ జన్మలోనో మనం ఏదో అన్నాం అందుకే మనం అంటున్నాం. అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము. ఎవరిని ఏమి ఎందుకులే అనడం. ఏదో అన్నారు. పోన్లే. మా అమ్మొచ్చి ఏదోకటి చెప్తుంటదండి. ఆళ్ళు ఇలా తుడిసేశారమ్మా, ఆళ్ళిలా చేసేశారమ్మా అంటది. అమ్మ చెప్పకు. అయన్నీ ఎందుకు? ఎందుకు చెప్తావు నువ్వు? చేసుకొని ఏముంది అందరం మన ఈ భూమి మీద నుంచి ఎళ్ళిపోవలసినోళ్ళమే. మా నాన్నగారున్నారు. ఏమన్నా పట్టుకెళ్ళాడా? మా ఆయనున్నాడు ఏమన్నా పట్టుకెళ్ళాడా? అని మా అమ్మకి అలా చెప్తా ఉంటాననమాటండి. ఆవిడ గూడా చాలా మట్టుకు మారారండి. ఇంకా మారాలి. కానీ అప్పుడప్పుడు నాకు పరీక్ష అనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఆవిడ చెప్పిన దాంట్లోకి నేనెక్కడెళ్ళిపోతున్నానని అక్కడికి అబ్జర్వ్ చేసుకొని, "అమ్మ చెప్పకు. నువ్వు గూడా అలాంటియి ఇనకు" అని చెప్తా ఉంటానండి మా అమ్మకి కూడాను. అలాగే నాతో నేను ఉంటూ చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. పిల్లలు గూడా అమ్మ వచ్చెయ్యి అనడం జరుగుతుంది. వద్దమ్మా నేను రాలేను. వాళ్ళు ఏమో ఎనీళ్ళు తింటారు. మనం అక్కడికెళ్ళి ఉండలేము. ఉండలేము అంటే నేను మొన్నెళ్ళానండి. ఒక వారం రోజులు ఉందామని సంవత్సరం అయింది మా అమ్మాయి దగ్గరికెళ్ళి. ఎళ్లి వాళ్ళ ఇంట్లో అడుగు ఇలా పెట్టానంతే. నాకు మోషన్స్. ఇంకా ఎలా అంటే నాకు హై బీపీ ఉండేదండి. ఎంత బీపీ అంటే నా చెవుల్లోంచి బ్లడొచ్చేది. అంత హై బీపీ ఉండేదనమాట. అలాంటిది నేను ఈ ధ్యానం చేశాక ఒక టాబ్లెట్ ఏసుకోనండి. గ్యాసు ఇంత డబ్బా ఎట్టుకొని తిరిగేదాన్ని. ఏసీలో కూర్చుంటే తుమ్ములొచ్చేసేయి, రొంప పట్టేసేది, ఎలర్జీ టాబ్లెట్‌లు, నిద్ర పట్టడానికి మత్తు టాబ్లెట్‌లు ఎన్నో ఏసుకునేదాన్ని. ఈ ధ్యానం అనేదాన్ని ఎప్పుడైతే నేను చేస్తూ ఉన్నానో, ఈ 6 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టానో, అప్పటి నుంచి నేను ఒక్క టాబ్లెట్ ఏసుకోలేదు. మొన్న మా అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు గూడా మోషన్స్ అయిపోతుంటే వాళ్ళకి చెప్పలేక నాకిలా ఏం జరుగుతుందో నాకర్థం కాక, నేను చాలా సఫరయ్యానండి. ఒక వారం, ఆ వారం రోజులు నేను మజ్జిగి చారు నీళ్ళు తాగానండి. అంటే వాళ్ళ ఫుడ్‌లో గూడా అక్కడ గూడా మనల్ని ఉండనివ్వరు. ఈ ఎనర్జీ సిస్టమ్ ఉండనివ్వదు. ఆహ్, కామ్‌గా వచ్చేసానండి. "ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావంటే" "నాకేంటో కడుపులో బాలేదు." అంటే "లేదు హాస్పిటల్‌కి తీసుకెళ్తానన్నా." "మమ్మీ వద్దమ్మా ఏం కాదు నేను ఇంటికెళ్ళిపోతాను." అని వచ్చేసానండి. ఇంట్లోకి అడుగు పెట్టానండి. నాకొక 2 రోజుల దాకా ఇంకా ఆ ప్రాబ్లమే లేదు. అంటే అసలు మర్చిపోయాననమాటండి. అప్పటిదాకా నేను పాస్‌కెళ్ళినట్టే మోషన్ అయిపోయేదనమాటండి. అంతలా ఉండేది.
అలాంటిది నేను ఇంటికి వచ్చాను అంతే. నాకసలు ఏ ప్రాబ్లమ్ లేదు. ఒక బాడీ ఒకటే కొంచెం నీరసంగా అనిపించిందనమాట. ఆహ్, అప్పుడు నాకర్థమైంది. అంటే నేను ఎక్కడికన్నా ఎళ్ళినా ఆ ఎనర్జీ సిస్టమ్‌లో నేనుండాలి అంటే నేనంత శుద్ధయిపోయి ఉండాలి ఆ ప్రాంతం అనేది నాకర్థమైందనమాటండి. నేను చెప్పేది బావుందండి. అంటే నేను అంత అనుభవపూర్వకంగానే చెప్తున్నాను. బాగుంది, సూపర్ గా ఉందండి వాళ్ళ క్లాస్. బాగుందండి క్లాస్.